ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఎంపిక చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా నేతల సమావేశంలో అభ్యర్థులపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్న వైఎస్ జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. విజయవాడలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్టడించారు. అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన దిగారు. రాజకీయ కారణాలతో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని, ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు వారు. ఏపీలో ఇసుక తవ్వకాలపై ఆగస్టు 25లోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్రమ ఇసుక తవ్వకాలపై విస్తృత విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. విద్యుత్ శాఖలోనూ నారా లోకేష్ పెత్తనం కొనసాగిస్తున్నారు. రాత్రికి రాత్రి ఎస్సీ బదిలీ ఆర్డర్ను లోకేష్ మార్పించారు. రాజమహేంద్రవరం ఎస్సీగా గోర్ల ప్రసాద్ను సీఎండీ నియమించారు. వెంటనే నారా లోకేష్ ద్వారా మరో అధికారి సిఫార్సు చేయించుకున్నారు. దీంతో నారా లోకేష్ ఒత్తిడి తేవడంతో సీఎండీ రాత్రికి రాత్రి ఆర్డర్ మార్చివేశారు. క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్, టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీరుపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసిన చెప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందంటూ సెటైర్లు వేశారు. ఆఖరికి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమాలకు కూడా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. హైదరాబాద్లోని సాగర్ హైవేపై అర్ధరాత్రి రాబరీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గుర్రంగూడ ఇంజాపూర్ రోడ్డులో ఓ కారు డ్రైవర్ పై దాడి చేసి కారుతో సహా ఉడాయించారు దొంగలు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలువురిని ఢీకొడుతూ పారిపోయారు. స్థానికులు అంబులెన్స్లో వెంబడించి గ్యాంగ్ను పట్టుకున్నారు. హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. భారీ వర్షాలు, మెరుపు వరదలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వేరువేరు ఘటనల్లో 7గురు చనిపోగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. సిమ్లాలోని రాంపూర్లో క్లౌడ్ బర్స్ట్ సంభవించిన ప్రాంతంలో ఇంకా 34 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రకృతి విలయతాండవం చేసిన కేరళలోని వాయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ 4వ రోజుకు చేరుకోగా మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. వాయనాడ్ విషాదంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వాయనాడ్లో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ను రంగంలోకి దించాయి రెస్క్యూ టీమ్స్. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఒక్కో బృందంలో 3 స్థానికులు, ఒక అటవీ శాఖ ఉద్యోగి ఉన్నారు. విపత్తుకు సంబంధించిన ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించి 40 బృందాలు డ్రోన్ రాడార్లతో గాలిస్తున్నాయి. హామీల అమలుపై చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారు. హామీలు ఇచ్చాం కానీ డబ్బులు లేవని బాబు చెబుతున్నారు. శ్రీశైలంలో రైతులతో సమావేశంలో ఈ ప్రకటన చేశారాయన. లబ్ధిదారులు పథకాలు అడుగుతూ ఉండడంతో చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ పదే ప్రకటనలు చేస్తున్నారు. ఉచిత ఇసుక అంతా బూటకమేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ జేబులు నింపుకునేందుకే కొత్త ఇసుక విధానం తీసుకొచ్చారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆక్షేపించారు. శ్రీశైలం ఆలయ క్యూలైన్లో అపచారం చోటు చేసుకుంది. నిన్న రాత్రి మద్యం సేవించి విధుల్లో పాల్గొన్నాడు ఆలయ ఉద్యోగి. దీన్ని గమనించిన భక్తులు మద్యం మత్తులో ఉన్న ఉద్యోగిని చితకబాదారు. అక్కడే ఉన్న ఆలయ ఏఈఓను నిలదీశారు. ఈఓ స్పందించకపోవడంపై భక్తులు ఆందోళన చేపట్టారు. ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి మధ్య విభేదాలు తలెత్తాయి. సీఐల బదిలీ విషయంలో అధిష్టానంపై ఎమ్మెల్యే జయసూర్య అలిగినట్లుగా తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా బదిలీలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. డ్యూటీలో ఉన్న దర్గామిట్ట సీఐ అల్తాఫ్పై దురుసుగా ప్రవర్తించారు. సీఐ పట్ల అవమానకరంగా ప్రవర్తించినా ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై విశాఖలో మాల మహానాడు నేతలు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్ల రిబ్బన్లను ధరించి రహదారిపై బైఠాయించారు. ఇది చంద్రబాబు కుట్ర అని నినదించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో స్థానికులు ఆందోళనకు దిగారు. బొబ్బిలి శ్రీకాకుళం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 10 ఏళ్ల మణికంఠ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి గుండా భారీ వాహనాల రాకపోకలు నిషేధించాలని కోరారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
హజరత్ సయ్యద్ షా అలీ అక్బర్ ఉరుసు హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. స్వామివారి షంసీర్ను గుర్రంపై పూలతో అలంకరించి పురవీధుల్లో ఊరేగింపుగా దర్గా వరకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుకాసురుడు రెచ్చిపోతున్నారు. బూర్జా మండలం నారాయణపురంలో నాగావళి నదిలో ఇసుక దందాకు తెరలేపారు. వందల సంఖ్యలో లారీల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారులు నిఘా మాత్రం కొరబడింది. ఏకంగా సీఎం చంద్రబాబు పేరు చెప్పి ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. లక్షలాది మంది భక్తులు భుజించే అన్నప్రసాదంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరగ్గా భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. త్వరలోనే అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు జిల్లా గవరవరంలో ధర్నా చేస్తున్న ధాన్యం మొక్కజొన్న రైతులకు మాజీ ఎమ్మెల్యే బాలరాజు సంఘీభం తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పలువురు రైతులు ఈ ధర్నాకు తరలివచ్చారు. తెలంగాణలో అద్భుతమైన క్రీడా పాలసీని తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో బెస్ట్ క్రీడా పాలసీ హర్యానాలో ఉందని, దాని మోడల్ ఆధారంగా తెలంగాణలోనూ క్రీడా పాలసీ తెస్తామని అన్నారు. తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల ఫైల్ మరోసారి రాజ్భవన్కు వెళ్లింది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఆ ఫైల్ను రాజ్భవన్కు పంపింది. గతంలో వీరిద్దరి పేర్ల విషయంలో బీఆర్ఎస్ అభ్యంతరం తెలపడంతో వ్యవహారం హైకోర్టుకెక్కింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్లో మరో ట్విస్ట్ నెలకొంది. 3 రోజుల క్రితం కేటీఆర్ను కలిసి తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ప్రకటించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రిని కలిశారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, ప్రతి మహిళ తల్లిపాల లాభాలు తెలుసుకోవాలని కలెక్టర్ అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి ఉన్నత పాఠశాలలో హనుమాండ్ల జనార్దన్ హిందీ ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యారు. తన 36 ఏళ్ల వృత్తిలో వివిధ పాఠశాలల్లో ఆయన పనిచేశారు. పదవీ విరమణ సందర్భంగా జనార్దన్, జయ దంపతులను విద్యార్థులు, గ్రామస్తులు ఎడ్ల బండిపై ఊరేగించారు. అడుగడుగునా వారిపై పూలవర్షం కురిపించారు. సింగరేణి బొగ్గు బావుల వేలాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర భూపాలపల్లికి చేరుకుంది. సింగరేణి కాకతీయ 8వ బొగ్గు గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బావుల వేలాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ పంప్ హౌస్లో మొత్తం 6 బాహుబలి మోటార్లు ఉండగా ఒక్కో మోటార్ 1500 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయినుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ మహబూబాబాద్లో సంబరాలు జరిగే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మందకృష్ణ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. మిఠాయిలు పంచి బాణసంచా కాల్చారు. గిరిజనుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టితో త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ఆదేశించారు. మహబూబాబాద్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రేపు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పార్టీ శ్రేణులను కోరారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అంబేద్కర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని నేతలు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుమరగిరి సమీపంలో 216వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టింది. ఆకివీడు నుంచి కోల్కతా వెళ్తుండగా అతివేగంతో అదుపు తప్పింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. వరద నీటి మట్టం 11.5 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. బ్యారేజ్ నుంచి 9,52,000 క్యూసెక్ల నీరు సముద్రంలో విడుదల చేశారు. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద హోరు కొనసాగుతోంది. మహబూబ్ నగర్లోని జోరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇంట్లో 3,25,000 క్యూసెక్లు ఉండగా 42 గేట్లు ఎత్తి 3,09,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగు నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఇంట్లో 4,65,000 క్యూసెక్కులుగా ఉండడంతో అధికారులు డ్యాం 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,91,000 క్యూసెక్కులను రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు క్రమంగా నిండుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 3,27,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 30,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 544 అడుగులకు నీరు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన గోదావరి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 36 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను ఎత్తివేశారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద కొనసాగుతోంది. 1,97,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు 1,78,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 98 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. మానసిక దివ్యాంగుల షెల్టర్ హోంలో 20 రోజుల్లో 13 మంది చనిపోయారు. గడిచిన 7 నెలల్లో 27 మంది మరణించినట్లుగా వార్తలు వినిపించాయి. రోహిణి ప్రాంతంలో ఉన్న ఆశా కిరణ్ హోంను ఢిల్లీ ప్రభుత్వమే రన్ చేస్తోంది. భారీ వర్షాలు ఈదురుగాల్లకు తానేలో హోర్డింగ్ కుప్పకూలిపోయింది. డోంబివలిలో రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ ఏరియాలో ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూలిన బిల్ బోర్డ్ కింద పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీట్ యూజీ 2024 పేపర్ లీక్పై సమగ్ర తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పేపర్ లీకులో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని తేల్చింది. పేపర్ లీక్ హజారీబాగ్ పట్నాకే పరిమితం అయిందని పేర్కొంది సిజేఐ ధర్మాసనం. రీనీట్ లేదని గత విచారణలోని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై సోదాలకు సిద్ధమవుతోందంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఆయన. ఈడీలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం ఇచ్చారని తెలిపారు ఆయన. హమాస్ మిలిటెంట్ల సంస్థకు మరో చావుదెబ్బ తగిలింది. పొలిటికల్ చీఫ్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డైఫ్ను జూలైలోనే హతమార్చామని ప్రకటించింది. జూలైలో గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో డైఫ్ చనిపోయాడని ధృవీకరించింది ఇజ్రాయెల్ ఆర్మీ. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం దక్కింది. మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. ఫైనల్లో 451.4 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడాడు. 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో భారత్ పతకం నెగ్గడం ఇదే తొలిసారి.